హలో గైస్, ఈరోజు మనం ఈ హార్ట్ షేప్ బుక్ మ్యాట్ని అయితే తయారు చేసేద్దాం. ఫస్ట్ మనం 15 x 15 సెంటీమీటర్స్ ఉన్న ఒక పేపర్ని అయితే తీసుకోవాలి. నేను వైట్ కలర్ తీసుకుంటున్నాను, మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేయాలన్నమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ విధంగా కూడా ఫోల్డ్ చేసేయాలి. ఈ బుక్ మార్క్ అనేది ఎక్కువగా టాపర్స్కి అయితే యూజ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళే ఎక్కువగా బుక్స్ చదువుతారు కదా. నెక్స్ట్ ఈ మధ్యగీత ఉంది కదా, దానికి స్ట్రైట్గా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ పక్క సైడ్ కూడా ఈ విధంగానే ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఈ పక్క సైడ్ ఎక్కువగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ కార్నర్ సైడ్ లైన్ ఉంది కదా, ఆ లైన్కి స్ట్రైట్గా టచ్ అయ్యేటట్టుగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మిడిల్కి ఈ విధంగా మడత పెట్టుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా. దీనికి గమ్ అవసరం లేదు, టేప్ అవసరం లేదు, ఏమీ అవసరం లేకుండా తయారు చేసేయచ్చు. బట్ పేపర్ మాత్రం అవసరం అన్నమాట. ఇప్పుడు మనకి హార్ట్ స్ట్రక్చర్ అయితే అయింది. ఇప్పుడు మనం షేప్ తయారు చేసుకోవాలి. ఈ విధంగా కార్నర్స్ అయితే ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసేయాలన్నమాట. ఈ విధంగా ఫోల్డ్ చేయడం వల్ల మనకి హార్ట్ షేప్ అయితే వస్తుంది. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత మనకి హార్ట్ షేప్ అయితే వచ్చేస్తుంది. దీన్ని కొంచెం డెకరేట్ చేస్తున్నాను అనమాట. నేను ఈ విధంగా రెడ్ స్కెచ్ తీసుకొని స్మాల్ హార్ట్స్ అయితే గీసుకుంటున్నాను. ఈ విధంగా గీసుకోవాలన్నమాట. ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ గీసి పడేయటమే. ఇలా స్మాల్గా అండ్ బిగ్గా గీసుకున్నాను. తర్వాత ఈ సైడ్ కూడా ఈ విధంగా గీసేయాలి. ఈ విధంగా అన్ని హార్ట్స్ వేసేయాలన్నమాట. ఆ తర్వాత నేను బ్లాక్ స్కెచ్ తీసుకొని బ్లాక్ హార్ట్స్ అయితే వేసుకుంటున్నాను. మీకు వద్దనిపితే స్కెచ్ చేయొచ్చు. ఈ విధంగా గీసుకోవాలన్నమాట. మొత్తం అన్నీ గీసేసుకోవాలి. అంతే, మన హార్ట్ అయితే రెడీ అయిపోయింది. మనం దీన్ని టెస్టింగ్ చేసేద్దాం. ఇవ్వండి, ఈ విధంగా ఒక పేపర్ని అయితే తీసుకొని ఒక బుక్ని తీసుకొని ఒక పేజ్కి ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. బుక్లెస్ చేసి చూస్తే మీకు క్లియర్గా తెలిసిపోతుంది. అంతే అనమాట. బాయ్. చలో గాయస్, ఈరోజు మనం మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి బటర్ఫ్లై బుక్ మార్క్ కోసం. ఈ విధంగా నేను 7.5 సెంటీమీటర్స్ అయితే తీసుకుంటున్నాను. నేను 15 సెంటీమీటర్స్ ఇంకా 7 సెంటీమీటర్స్ తీసుకున్నాను. ఇంకా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. నేను మీకు టేప్ లేకుండా గమ్ లేకుండా 2 బుక్ మార్క్స్ అయితే చూపిస్తాను మీకు. అందుకైనా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనకి స్ట్రైట్గా రావాలన్నమాట ఫోల్డ్ చేస్తే. నెక్స్ట్ ఇక్కడ మాత్రం కేర్ఫుల్గా చూసుకోండి, ఎందుకంటే ఫస్ట్ టైం క్రాఫ్ట్ చేసిన వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. క్రాఫ్ట్ చేయడం రాని వాళ్ళు కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇక్కడ కేర్ఫుల్గా చూడండి. ఇంతే అన్నమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇగో ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పక్క సైడ్ అయితే ఫోల్డ్ చేసుకోవాలి.
బ్యాక్ సైడ్ కూడా అలానే ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నాకు ఎక్స్ట్రా పార్ట్ అయితే వచ్చేసింది, దాన్ని నేను కట్ చేసుకుంటున్నాను. మీరు దీని మెజర్మెంట్ 0.5 తీసుకోండి. ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట స్ట్రైట్గా. నెక్స్ట్ ఈ విధంగా కిందకి ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడు మనకు బటర్ఫ్లై అయితే వచ్చేస్తుంది, బటర్ఫ్లై షేప్ అన్నమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి కిందకి. నెక్స్ట్ ఈ పక్క సైడ్ కూడా ఈ విధంగానే ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి బటర్ఫ్లై రెడీ అయిపోయింది. చూసారు కదా, వెనక్కి పేజ్ పెట్టుకోవడానికి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం దీనికి డెకరేట్ అయితే చేసేద్దాం. ఫస్ట్ నేను పెన్సిల్తో ఇలా గీసుకుంటున్నాను. ఈ విధంగా గీసుకోవాలన్నమాట పెన్సిల్తో. మీరు బ్లాక్ స్కెచ్ కానీ బ్లాక్ మార్కర్ కానీ తీసుకోండి. నేనైతే బ్లాక్ స్కెచ్ తీసుకున్నాను, దాంతో ఈ విధంగా గీసుకుంటున్నాను. ఈ విధంగా పెన్సిల్ మీదే మనం గీసుకోవాలన్నమాట. ఇక్కడ అవుట్ సైడ్ మొత్తం బ్లాక్ వేస్తున్నాను నేను, మీకు నచ్చిన కలర్ అయితే వేసుకోవచ్చు. ఎక్కువగా బటర్ఫ్లైస్కి బ్లాకే ఉంటుంది కాబట్టి నేను బ్లాక్ వేస్తున్నాను. ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఇలా 2 సైడ్స్ నేనైతే వేసేసాను. ఇక్కడ ఈ పక్క సైడ్ కూడా ట్రయాంగిల్స్ అయితే గీసేసుకున్నాను నేను. మీకు నచ్చిన షేప్ మీరు గీసుకోవచ్చు, బట్ నేనైతే ట్రయాంగిల్ గీసుకున్నాను. ఈ ట్రయాంగిల్స్కి నేను బ్లాక్ వేస్తున్నాను, ఎందుకంటే మొత్తం బ్లాక్ అంటే బాగోదు కదా, అందుకు. చూసారు కదా గాయస్, ఇక్కడ అచ్చులు పడిపోయాయి. మళ్ళీ 7 రూపీస్ చార్ట్ అయితే కొనుక్కోవాలి, యూట్యూబర్స్కి ఇది తప్పదు. మళ్ళీ ఈ పక్క సైడ్ కూడా ఈ విధంగానే గీసుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్ని ట్రయాంగిల్స్ గీసేసుకోవాలన్నమాట. ఈ డెకరేషన్ అయిపోతే మనకి మన బటర్ఫ్లై బుక్ మార్క్ అయితే రెడీ అయిపోయినట్టే. అంతే అనమాట, రెడీ అయిపోయింది మన బటర్ఫ్లై బుక్ మార్క్. ఇప్పుడు మనం టెస్టింగ్ టైం అనమాట, టెస్ట్ చేసేద్దాం. ఈ విధంగా నేను ఒక పేజ్కి పెడుతున్నాను. మీరు చూసినట్లయితే ఇక్కడ పేజ్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది, అదే పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. వావ్ గాయ్స్, అమేజింగ్, నాకైతే బాగా నచ్చింది. చూసారు కదా బుక్కి ఎంత అందం కనిపిస్తుందో. బుక్లో వచ్చేసి చూస్తే మనకి క్లియర్గా తెలిసిపోతుంది ఏ పేజ్కి మనం పెట్టామో. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, నాకైతే బాగా నచ్చింది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ చాలా బాగుంది. నాకైతే అనిపిస్తుంది బటర్ఫ్లై వచ్చి బుక్ మీద వాలినట్టు. అంతే అనమాట, మన బటర్ఫ్లై రెడీ అయిపోయింది. ఈ బటర్ఫ్లైని తీసుకెళ్ళి ఈ బాబుకి ఇచ్చేద్దాం. అంతే అనమాట గాయ్స్, బాయ్.